రాజు డబ్బులిచ్చిన అతని దగ్గరికైతే కావ్య అప్పు పోలీసులను తీసుకొని వెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే వారెంట్ అరెస్ట్ అని వాళ్ళు అనేసరికి అతను ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటాడు. మా దగ్గర ఉన్నవి గన్నులు కాదురా, లాఠీలే, నువ్వంత భయపడాల్సినంత అవసరం లేదు అనేది అంటూ ఉంటాడు. మేం మేడం అడిగినవి చెప్పు చాలు అనేది అడుగుతూ ఉంటారు. ఏం అడగాలి మేడం, నాకేం తెలీదు అంటూ ఉంటాడు. ఈడికేం తెలీదు అంటున్నాడు అక్క అంటే ఈడికి తెలియలేనన్ని తప్పులు చేసినట్లుగా ఉన్నాడు అనేది అంటూ ఉంటాడు. ఏం చెప్పురా అని గట్టిగా వాళ్ళు అంటూ ఉంటారు. మీరేం అడగలేదు కదా నేనేం చెప్పడానికి అని అంటే, చెప్పలేనన్ని తప్పులు చేసావా అని అడుగుతూ ఉంటుంది అప్పుడు కావ్య అయితే ఆగే అప్పు అని చెప్పి, మీకు రాజు సార్ తెలుసు కదా అని అంటూ ఉంటుంది. అని మీకు తెలియదనైతే అబద్ధం చెప్పకు, నువ్వు తన దగ్గర డబ్బులు తీసుకోవడం నేను చూశాను అని అంటూ ఉంటుంది. తెలుసు మేడం, కానీ ఏం చెప్పాలి అని అంటే, నువ్వెందుకు డబ్బులు తీసుకుంటున్నావో నిజం చెప్పాలి అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి అది కానీ చెప్తే రాజు సార్ నన్ను చంపేస్తారు మేడం అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి పోలీసులు చెప్పకపోతే మేము చంపేస్తాం అని అంటూ ఉంటాడు. అయితే ఏం చేయాలి, నాకు ఎటు చూసినా చావేలా ఉంది అని అంటే, అయితే నీకు ఒక ఉపాయం చెప్తాను విను, నాకు నిజం చెప్పి ఈలోగా రాజు సార్ చంపేలాగా నువ్వు ఎటైనా పారిపో అని అంటూ ఉంటుంది. ఇదేదో బాగుంది మేడం అని చెప్తూ ఉంటాడు. మా కేర్ కేర్ ఇక్కడికి ఒక మాయ అనే ఒక అమ్మాయి ఒక బాబుని తీసుకుని రోజుకి 2 గంటలు ఉంచి వెళ్ళేది. ఆ రోజు అంటే ఏ రోజురా అంటే ఫిబ్రవరి 18 రోజు మాత్రం ఆ అమ్మాయి ఆ బాబుని తీసుకొని చాలా లేట్‌గా వచ్చింది. అది చూసి నా పనంతా పూర్తయి నేను వెళ్ళేసేటప్పటికే ఆ అమ్మాయి ఆ రోజు బాబుని తీసుకొని రాజు సార్‌తో మాట్లాడడం నేను చూస్తూ ఉన్నాను. ఏంటి మాట్లాడుతున్నారా అని అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అలాగా రాజు సార్‌తో ఆ అమ్మాయి మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే కావ్య ఏం మాట్లాడింది అని అంటే, నాకు కరెక్ట్‌గా వినిపించలేదు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏంటి కరెక్ట్‌గా వినిపించలేదు అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటుంది కావ్య. అంతే మేడం, అంతకు మించి నాకేం తెలీదు, నన్ను వదిలేయండి అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి సరే అని చెప్పి అయితే ఆఫీస్‌లో ఏదో జరిగింది అని చెప్పి కావ్య ఆఫీస్‌కి వెళ్తూ ఉంటుంది రాజు గురించి తెలుసుకోవడానికి.